రిపబ్లిక్ డే ఆగస్టు 15 ఈ రెండిటికి గవర్నర్ విందిస్తారు. సాధారణంగా మన ఆగస్టు 15 వచ్చేటప్పటికి స్వతంత్ర దినోత్సవం. ఆ రోజున ముఖ్యమంత్రి జెండా ఎగరేస్తే ఇక్కడ రిపబ్లిక్ డేకి రివర్స్లో ఉండేటటువంటి పరిస్థితి. ఎందుకంటే గణతంత్ర దినోత్సవం, గణతంత్ర రాజ్యానికి పాలకులు ఎవరు? రాష్ట్రపతి, గవర్నర్లు. ఇక్కడ గవర్నర్ విందిస్తారు. ఈ సందర్భంగా ఈ విందిచ్చేటటువంటి క్రమంలో ఇదివరకటి రోజులు ఈవెన్ తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజీలో కూడా కేసీఆర్ విందుకు వెళ్ళేవారు, చంద్రబాబు నాయుడు వెళ్ళేవారు. అంతకుముందు అప్పుడున్నటువంటి రోసయ్యో, కిరణ్ కుమార్ రెడ్డో వెళ్తుండేవాళ్ళు. ప్రతిపక్ష నాయకులు, అధికార పక్ష నాయకులు అందరూ అక్కడ కాసేపు కూర్చుని మాట్లాడటం, ఈవెన్ గవర్నర్ వాళ్ళని పర్సనల్గా తీసుకెళ్ళి మాట్లాడడం అన్నటువంటి సంప్రదాయంగా వస్తూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు సాధ్యమైంది. బట్ ఆంధ్ర విడిపోయాక కూడా రెండు రాష్ట్రాలకి కలిపి ఆ తమిళనాడు ఆయన గవర్నర్గా ఉన్నంత వరకు సాగింది. ఆ తర్వాత నుంచి మాత్రం మారిపోతూ వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నిన్న చంద్రబాబు నాయుడు వీళ్ళదైతే అటు జగన్ రాడు, ఆయన లండన్లో ఉన్నాడు. అటు తెలంగాణలో కేసీఆర్ రాడు, ఆయన అక్కడే ఉండి రాడు. ఓవరాల్గా ప్రతిపక్ష నాయకులు అలాంటి చోట్లకి వెళ్ళడం అన్నటువంటిది బాధ్యతాయుత తత్వం. క్రమంగా ఆ బాధ్యతాయుతమైన ప్రజాస్వామ్యం అనేది కనుమరుగవుతోంది.